వెల్కమ్ బ్యాక్. ఒక ప్రధానమైనటువంటి జీవో మీద ఒక ఎమ్మెల్యే నిరాహార దీక్షకే పూనుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం 49 జీవో తీసుకొచ్చి కొంతమంది జీవితాల్లో ఒక ఆందోళన తీసుకొచ్చింది. దాన్ని బాధ్యతగా తీసుకున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నిరాహార దీక్షకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. దేనికోసం? ఆయన నమ్ముకున్నటువంటి జనం కోసం, అలాగే ఆయన గెలిపించినటువంటి ఓటర్స్ కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. అధికారులు ఒక నివేదిక ఇచ్చారు ప్రభుత్వానికి. ఏమని? తడోబా రిజర్వ్ ఫారెస్ట్ను అలాగే కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్తో కలుపుతూ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక 49 జీవో ఒక సంచలనం, ఒక సంక్షోభం తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఐఎమ్ జస్ట్ వెల్కమింగ్ మిస్టర్ పాల్వాయి హరీష్ బాబు. మొదటిగా మీ పార్టీని నేను ఇవాళ అభినందించాలి. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు 30 రోజులు జైల్లో ఉంటే ఆ తర్వాత 31వ రోజు ఆటోమేటిక్గా ఎవరైతే దోషులు ఉన్నారో వాడు దోషైనా లేక నిందితుడైనా లేదు నిరూపణ అయినటువంటి నేరస్తుడైనా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సభ్యత్వం ఏదైతే ఉంటుందో, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాళ్ళు అనర్హులుగా ప్రకటించబడతారు. ఆ బిల్లు ప్రవేశపెడుతున్నందుకు మీ పార్టీని మొదటిగా అభినందిస్తూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం 49 జీవోపై మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి, అవగాహన ఏంటి, అభ్యంతరం ఏంటి? అభిప్రాయం ఏంటంటే, ఫస్ట్ జియో నెంబర్ 49 అనేది తీసుకొచ్చే ప్రజాప్రతినిధులు కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించడానికి 339 గ్రామాల యొక్క గ్రామ సభ తీర్మానం వారికి అవసరం ఉంది. అది కూడా ఆర్బిటరీగా చేశారు, ఎవరిని సంప్రదించలేదు, అన్ని తూతూ మంత్రంగా పేపర్ వర్క్ చేశారు. మొత్తం కవ్వాల్ టైగర్ రిజర్వ్ దగ్గర ఉన్న దన్నారం కానివ్వండి, అటు ఖానాపూర్ కానివ్వండి, ఖానాపూర్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వ్ వలన వెనుకబడిపోయి రాత్రి 9 గంటల తర్వాత హెవీ వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి. నేషనల్ హైవే ద్వారా సేమ్ పరిస్థితి మా దగ్గర కూడా వస్తుందనే ఆందోళన చాలా మంది ప్రజల్లో, ఇక్కడ ప్రత్యేకించి ఆదివాసీల్లో ఉంది. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఒక 2-3 నెలల పాటుగా మేము ఉద్యమం చేస్తున్నాం. దానికి ఇవాళ కొనసాగింపుగానే నిరాహార దీక్ష. హరీష్ బాబు గారు, ఇవాళ ప్రభుత్వం ఒక జీవో పాస్ చేయబోయే ముందు పూర్వాపరాలు చేస్తుంది కదా. మీరు అన్నట్టుగా 334 గ్రామాల్లో కనీసం ప్రజలతో కలిసి మాట్లాడినటువంటి నిర్లక్ష్యం ఉన్నదా? కెన్ వి బిలీవ్ ఇట్? ఉన్నది. వారు పంచాయత్ సెక్రటరీ, ఇప్పుడు సర్పంచులు లేరు, వార్డు మెంబర్స్ లేరు. ఈ టైంలో పంచాయత్ సెక్రటరీల దగ్గర నుంచి సంతకాలు తీసుకున్నారు. వాళ్ళకు కూడా వాస్తవం ఎవరికి తెలియదు. ఏదో అది తెల్ల కాగితం మీద లేకపోతే ఆర్బిటరీగా ఆ తీర్మానం కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. మీకు డెవలప్మెంట్ అవుతుంది అని రాసి ఒక తీర్మానం లాగా రాసి ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలందరూ. వారిని హరీష్ గారు, మీ దృష్టికి ఒక ప్రధానమైనటువంటి విషయం తీసుకొస్తా. ఈ దేశంలో ఆదివాసీల బతుకులు కానీ, గిరిజన హరిజన వాళ్ళ బతుకులు కానీ దారుణమైనటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి సమస్యలు పడుతున్నారు. కారణం ఏంటంటే, మీ భూముల్లో ఉన్నటువంటి గనులు ఏవైతే ఉంటాయో వాటిని దోచేసేటటువంటి ప్రయత్నం నిరంతరం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆదివాసీల బతుకు యొక్క కల్చరే మారిపోతుంది. మీ నమ్మకాల మీద దెబ్బ కొడుతుంది. దాని మీద మీరు దృష్టి పెడుతున్నారా ఇవాళ ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో? తప్పకుండా అండి. మా దగ్గర మైనింగ్ ఏమీ లేదు. మా జిల్లాలో సింగరేణి గనులు ఒక మండలంలో కొంత పాటలోనే ఉన్నాయి. నేనేం చెప్తున్నా అంటే, ఇది ఆదివాసుల సంస్కృతి ఒకటే కాదు, వాళ్ళ అస్తిత్వానికి కూడా ఇబ్బంది ఇవ్వాలి. ఇవాళ కనీసం ఆదివాసీ గ్రామాలకు రోడ్లు లేవండి. మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 100 గ్రామాలకు ఇంకా రోడ్లు, 100 గ్రామాలు. గర్భిణీ స్త్రీలు ఆ నియర్ బై హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి. చాలా మందిని డోలీల్లో లేకపోతే ఇంకో ఎడ్ల బండ్లలో తీసుకురావాల్సిన పరిస్థితి. ఇక టైగర్ గా ఈ జీవో నెంబర్ 49 తీసుకొస్తే ఇంకా మొత్తం నిర్బంధకాండ పెరుగుతుంది. ఫారెస్ట్ అధికారుల అప్పర్ హ్యాండ్ కోసం, డామినేషన్ కోసం వాళ్ళు ఇప్పుడు కనీసం ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆదివాసులకు అవకాశం ఇవ్వట్లేదు ప్రభుత్వం.
హరీష్ గారు, నేను చెప్పేది మరొక ఏంటంటే, విషయం, ఏవైతే తడోబా అండ్ కవ్వాల్ రిజర్వులను కలిపినటువంటి నివేదిక వచ్చిందో దాని మీద ఒక జీవో పాస్ చేయడం వల్ల వస్తున్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటంటే కవ్వాలకు ఆ తాడోబాబు మధ్యలో ఈ కాగజ్నగర్ టైగర్ కారిడరే ఆ రెండు మధ్యలో పులులకు అనుసంధానం. అవునా? ఉమ్, మరి అటువంటి పరిస్థితుల్లో పులుల సంరక్షణకు మేము వ్యతిరేకం కాదు. ఉమ్, ఇక్కడ ఒక గత 2-3 సంవత్సరాలుగా 4-5 పులుల్ని కోచింగ్ చేశారు స్మగ్లర్స్, పోచర్స్. కానీ వాళ్ళ మీద ఎక్కడ యాక్షన్ తీసుకున్న పాపాన పోలేదు ఈ ప్రభుత్వం కానీ ఆ ఫారెస్ట్ అధికారులు. అసలు పులుల సంరక్షణ ఆదివాసులకు వదిలేస్తే వాళ్ళు ఇంకా బెటర్ ఏమంటారు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. తరతరాలుగా వాళ్ళు అడవిని కాపాడుకుంటూ వస్తున్నారు. వారిని కాదని ఇప్పుడు మొత్తం వాళ్ళని ఊర్లు తరలించే కార్యక్రమం మా దగ్గర ఒక 30-40 ఊర్లను ఖాళీ చేయించే కార్యక్రమం ఫారెస్ట్ అధికారులు చేస్తారు. పుట్టి వీరికి అండగా నిలవడానికి అదే కార్యక్రమాన్ని చేపట్టారు. హరీష్ గారు, నాకు ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో పాస్ చేయడంలో ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనం కానీ, మరేదైనా ఉపయోగం కానీ, మరేదైనా కుట్ర ఉందని భావించేటటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. నేనేం చెప్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు ఆ జీవోలో ఎక్కడ పేర్కొంది, ఇక్కడ స్థానికులని సంప్రదించినట్టు ఇక్కడ అక్కడ దాఖలాలేదు. ఏదో పేపర్ వర్క్ చేశారు కానీ వాస్తవానికి అది జరిగింది కాదు. ఉమ్, సో మొత్తం కుమ్రమి వాసువా జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల భూమిని మీరు టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటిస్తే రేపు అక్కడ బోర్వెల్స్ వేసే పరిస్థితి ఉండదు, సిసి రోడ్ వేసే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికే ఈ జిల్లా వెనుకబడ్డది, ఇంకా వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి మేమేమంటాము, మీరు అందరినీ సంప్రదించి ఒక మధ్య మార్గాన్ని తీసుకురావాలి కానీ ఏకపక్షంగా ఇటువంటి దుందుడుకు చర్యలు పాల్పడితే ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదనేది మా ప్రధాన అంశం. మరొక విషయం హరీష్ గారు, ఇవాళ ఈ జీవో రద్దు చేయను అని మొండిగా ఉంటే ఈ ప్రభుత్వం మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇంకా ఉధృతం చేస్తాం. ఈ జీవో రద్దు చేసి అసెంబ్లీలో కూడా మాకు అవకాశం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతాం, బయట మాట్లాడతాం, ఎక్కడ ఉద్యమాలు చేయాలి. ఇప్పటికే చాలా తారస్థాయిలో ఇప్పటికీ ఈ జీవోను తాత్కాలిక నిలుపుదల చేసింది. మేము మా ఉద్యమం ఫలితంగా అబేయన్స్ లో పెట్టేసింది గవర్నమెంట్. కానీ అబేయన్స్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాకు నమ్మకం లేదు. మేమేమంటున్నాం, పూర్తిగా రద్దు చేయండి, అందరిని సంప్రదించిన తర్వాత మీరు ఏదైనా వేరే చర్యలు తీసుకోవచ్చు, కానీ మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఇవాళ ఈ జీవో తీసుకురావడం ఏకపక్షంగా ఉందనేది మా ఆరోపణ. బీయింగ్ ఏ యంగ్ ఎమ్మెల్యే మీరు, అలాగే బీజేపీ పార్టీ కేంద్రంలో కూడా ఉంది, బలమైనటువంటి ఒక ప్రభుత్వం కేంద్రం నుంచి పార్టీగాను, అలాగే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మీలాంటి యువకులు ఈ రాజకీయాలతో పాటు మీ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏదైనా ఒక కొత్త ఫిలాసఫీ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు, దాని మీద ఏదైనా ఫోకస్ చేస్తున్నారా? చేస్తున్నామండి. కానీ ప్రభుత్వం ఎంత బేసిక్ కమ్యూనిటీస్ కి నిధులు విడుదల చేయాలి. R&B రోడ్స్ కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్స్ కానివ్వండి, ఐటీడీఏ ఏదైతే పరిధిలో వచ్చే గిరిజన గ్రామాలకు నిధులు లేకుండా డెవలప్మెంట్ చేయడం ఏంటి? కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులే తోటే అభివృద్ధి చేయాలంటే సాధ్యం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీ ఇస్తుంది, ఆ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో కొంత రోడ్లు వేయగలుగుతాం. కానీ గ్రామానికి మధ్యలో కనెక్టివిటీ, మండలానికి గ్రామానికి కనెక్టివిటీ, జిల్లా కేంద్రానికి మండల కేంద్రానికి కనెక్టివిటీ, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన తరుణంలో ఎక్కడ కూడా వాళ్ళకు కనీసం రిపేర్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళ అసలు మేము కేసీఆర్ హయాంలోనే మేము చాలా వెనుకబడ్డాం అనుకున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా వెనుకబాటుతనం ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా వెనుకబడ్డ ప్రాంతాన్ని ఇంకా వెనక్కి నెట్టేసే కార్యక్రమం చేస్తాం. హరీష్ గారు, కొమరం భీం జిల్లా అని గొప్పగా పేరు పెట్టారు, కానీ ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో ఆదివాసీల యొక్క ఆచారాలను, సాంప్రదాయాలను గుర్తిస్తున్నట్టుగా ప్రభుత్వం లేదు అన్నటువంటి ఒక విమర్శ ఉన్నది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా అది వాస్తవం. పేరు పెట్టారు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అని. ఆ కుమ్రం భీం ఆశయాలకు అనుగుణంగా గత ప్రభుత్వం కూడా పనిచేయలేదు, వీళ్ళు కూడా పనిచేయలేదు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేసింది కుమ్రం భీం. అని ఇవాళ ఏమైంది, మా దగ్గర ఉన్న జలాలేమో
మాకు కాకుండా పోయినాయి. ఉమ్. కాళేశ్వరం కట్టారు, మా నీళ్లు మెదక్కి, గజ్వేల్, సిద్దిపేటకి తీసుకెళ్లారు. మరొక ప్రమాదం కూడా గమనిస్తున్నాం హరీష్ గారు. ఆదివాసీల జీవితాలను దెబ్బకొడుతున్నది ఏమిటి అని అంటే ప్రాజెక్టులు అంటారు, మైన్స్ అంటారు, అక్కడ అభివృద్ధి జరగాలంటారు. కానీ వీళ్ళ జీవన స్రవంతి మీద, వీళ్ళ సాంప్రదాయం మీద దారుణమైనటువంటి దెబ్బ కొడుతున్నారు. అది వాస్తవం. అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ప్రధానమంత్రి మోదీ ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో అవి ఈ గ్రామాలకు, ఈ ప్రజలకు చేరట్లేదు అన్నది వాస్తవం. మరి చేరేటటువంటి ప్రయత్నంలో మీరేదైనా ఆలోచన చేశారా? చాలా వరకు కేంద్ర ప్రభుత్వం కష్టపడుతుంది, ఇస్తూనే ఉన్నాం. చాలాసార్లు మిత్రుల్ని కలుస్తున్నాం, చాలా మందికి విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నాం, విషయం తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వంలో మేము ఏం చేసినా కూడా అది చెవిటోడి ముందు శంఖ వదినట్టే ఉంది. మేము ఏది పెట్టినా కూడా అక్కడ డబ్బులు లేవు, మాకు నిధులు లేవు, మాకు ఫండ్స్ లేవు, ఈ డెవలప్మెంట్ చేయలేమని సాక్షాత్ మంత్రులే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నేనేమంటారంటే కనీసం ఈ గిరిజన గ్రామాలు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం నిధులు కేటాయించింది. అసలు అభివృద్ధిలో అసమానతలు అనేవి చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీరు హైదరాబాద్ నుంచి మా ఆసిఫాబాద్కి రండి, మీరు అభివృద్ధిలో ఎంత వెనుకబడ్డామో తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం అనేది అన్ని జిల్లాలని, అన్ని వర్గాల ప్రజల్ని ఒక్క తాటి మీద తీసుకొచ్చి అందరినీ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ అట్లా లేదు ఇవాళ. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ఈ 3 జిల్లాలకే నిధులు. వేరే ఉత్తర తెలంగాణలో 4 జిల్లాలకు ₹1 ఇచ్చిన పాపాను. కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్తగా ఒక రోడ్డు లేదు, కొత్తగా ఎక్కడ అభివృద్ధి అనేది మంచికైనా కనిపించే పరిస్థితి. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇకనైనా ఈ ఆర్థిక అసమానతలు కానివ్వండి, అభివృద్ధిలో ఉన్న అసమానతలు రూపుమాపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి. ఎస్ హరీష్ గారు, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క ఆలోచన తీరు గమనించినప్పుడు సమాజం నిర్మించేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజాప్రతినిధులు లేరు, అది వాస్తవం, ఎవరు కాదనలేని సత్యం. బట్ ఇక్కడ మనము చేయగలిగినటువంటి కొన్ని పనులను, కొన్ని ప్రయత్నాలను మర్చిపోతున్నాం. ఏమిటి అనంటే ఉపాధి కల్పించేటటువంటి వ్యాసంగం జనంలోకి తీసుకురావటం. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రాంతానికి ఏది సెట్ అవుతుందో, ఏది సూట్ అవుతుందో అలాంటి ఉపాధి కల్పించటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మీరు గుజరాత్కు సంబంధించి ఒక హరిత విప్లవమే వచ్చింది ఈ దేశంలో, అది సహకార సంఘం నుంచే వచ్చింది, ఆ బ్రాండ్ మీకు తెలుసు. దాంతోపాటు ఒక చిన్న తేనె పరిశ్రమ పెట్టి రాష్ట్రం మొత్తానికి కూడా పంచగలిగినటువంటి ఒక ధోరణి తేవచ్చు. నేను ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో అరకును తీసుకున్నప్పుడు అరకు కాఫీ ఇవాళ ప్రపంచం మొత్తం ఇంప్రెషన్ తోటి ఆహ్వానం పలికింది. మరి ఇవాళ ఆదివాసీల జీవితాల్లో చీకటి రోజులు పోవాలంటే మీలాంటి యువకులు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలంట. డూ యూ అగ్రీ విత్ దట్? అరకులో కాఫీ ప్లాంటేషన్స్ పట్టు పరిశ్రమ వాటి మీద ఎక్సలెంట్ రూరల్ లైవ్లీహుడ్ పెద్ద ఎత్తున వర్క్ జరుగుతుంది. ఎన్జిఓస్ చాలా వరకు చేస్తుంది. తెలంగాణలో ఆ పరిస్థితి లేనే లేదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మా దగ్గర కూడా ఆదివాసులు వెనుకబడ్డవారు, ఇక్కడ ప్రకృతి వైభవం ఉంది, కానీ ఎక్కడ కూడా వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. తరతరాలుగా గిరిజనులు ఇక్కడ తునికాకు సేకరణ చేసి వాళ్ళ పొట్టం పోసుకునేవారు. ఈ సంవత్సరం ఆ తునికాకు సేకరణ కూడా ఫారెస్ట్ అధికారులు అంటారు. కొంత గమ్స్, ఏదైతే ఫారెస్ట్ గమ్స్ ఉంటాయో, జిగురు లాంటి పదార్థాలు ఇవి అమ్ముకొని జీవనం సాగించారు. ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కూడా పూర్తి స్థాయిలో ఆంక్ష. కాబట్టి గిరిజనుల జీవన శైలిని ప్రభావితం చేసే కార్యక్రమం చేస్తుంది మా దగ్గర. చివరిగా ఒకే ఒక అభ్యర్థన కూడా నా దగ్గర నుంచి అప్పీల్ ఏంటంటే, గిరిజనులుగానే ఆ గ్రామాల్లోనే మిగిలిపోవాల్సిన జీవన విధానం వద్దు. ఈ ప్రపంచం మొత్తం ఒక గ్రామంగా మారింది అని మనం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న వాళ్ళ బతుకు ఎలా ఉంది అని మీలాంటి ప్రజానాయకులు ఆలోచించాల్సిన దశ వచ్చింది. దిస్ ఈజ్ ద హై టైం. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఏదైనా ఒక సహకార సంఘాల ద్వారా కొంతమంది కలిసి చేసేటటువంటి ప్రయత్నంలో అద్భుత ఫలితాలు వస్తున్నాయన్న సత్యాన్ని జనానికి చేరవేద్దాం. అలాగే నేను ఒక 1 అవర్ మీతో పాటు జనాన్ని మొత్తానికి, రాష్ట్రం మొత్తానికి 49 జీవో
కళ్ళు తెరిపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బికాజ్ మీ వైఫై కరెక్ట్గా లేకపోవటం, స్పష్టంగా మీరు చెప్తున్నది అందకపోవటం. విల్ ట్రై అగైన్, మళ్ళీ కలుద్దాం. ఈ ప్రయత్నం చేసినందుకు, అలాగే మీ నిరాహార దీక్ష కార్యక్రమంలో కొన్ని ఫలితాలు రావాలని ఆశిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.